39వ వర్ధంతి సభ సిపిఎం జిల్లా కార్యాలయం శ్రామిక భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం. కామ్రేడ్ సుందరయ్య 1913 మే 1వ తారీఖున నెల్లూరు జిల్లా నిడమనూరు మండలం అలగానపాడులో జన్మించిండు. 1985 మే 19వ తారీఖున కామ్రేడ్ సుందరయ్య అమరుడైనటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో సుందరయ్య గారు సామాజిక పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, రాజకీయ పోరాటాలు, దళితులు, గిరిజనులు, మహిళలు, కూలీలు వీళ్ళందరి కోసం పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో సిపిఎం పార్టీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. ఆయన అనేక జైలు జీవితాల్ని గడిపినటువంటి వ్యక్తి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల్ని విముక్తి చేయటం కోసం తుపాకీ చేత